సూపర్ 6 ను డైవర్ట్ చేసేందుకు రుషికొండ భవనాలను తెరపైకి తెచ్చారు అన్నారు కొడాలి నాని. టూరిజం శాఖ నిర్మించిన 7 బ్లాక్లను జగన్ నివాసాలంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రుషికొండ ప్యాలెస్ విలాసాలకు ప్రజలు ఎన్నికలకు ముందే చూసుంటే వైసీపీకి సింగిల్ డిజిట్ వచ్చేదని ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఇక రుషికొండ ప్యాలెస్ల్లోకి వెళ్ళలేకపోయాననే బాధ జగన్లో కనిపిస్తుందన్నారు ఆయన. టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 బిల్డింగుల్లో 7 బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ 6 లో పెట్టినటువంటి వాగ్దానం 1500 రూపాయలు ఇస్తానని చెప్పావా, చెప్పలేదా? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. రేపు 1వ తారీఖు నీకు దమ్ముంటే 20 లక్షల మంది నిరుద్యోగులకు 3000 ఇస్తామని చెప్పావా లేదా? దాని గురించి చెప్పండి. నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు. నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు. ఈరోజు మన దేశంలో సరిపడినటువంటి సామగ్రి ఏదైతే ఉందో ఇదే సరిపడి తెప్పించి మీరు టైల్స్తో సహా గ్రానైట్తో సహా ఏర్పాటు చేశారు. ఈరోజు ఏ ఇండికేషన్ ఇచ్చారు రాష్ట్రానికి? ఈరోజు అలాంటి ప్యాలెస్లో నేను పరిపాలన చేయలేకపోతున్నాను బాధ, లేదంటే నీ తాడేపల్లి ప్యాలెస్ ముందు సామాన్యులు సైకిల్ దొక్కుని వెళ్తుంటే ఆవేదన, ఇవన్నీ కలబోసి ఈరోజు మీ మాటలు కనిపిస్తున్నాయి. మీ మాటలు నమ్మే పరిస్థితిలో జనం లేరు.